ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఈ గేమ్ అంతా నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఆడబోతున్నాను. ఈ గేమ్ అంతా నేను నా స్కిల్స్ పెంచుకోవడానికి, నా సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే ఉపయోగించుకోబోతున్నాను. ఇక రిన్ అండ్ షిడో అయితే వచ్చేసి వాళ్ళ అటాక్స్ నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళు ఏమాత్రం గోల్ వేయకుండా నేనే గోల్ వేసుకునేలా చూసుకోవాలని చెప్పేసి మన ఇసాకి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన షిడో అయితే వచ్చేసి మీరంతా పిల్లనాయలరా నన్ను ఎవడో ఆపలేడని చెప్పేసి చాలా ఫాస్ట్గా గోల్ వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడికి మన ఓటో అయితే వచ్చేసి షిడోని ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన షిడో అయితే వచ్చేసి నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు కానీ నన్ను ఆపలేవని చెప్పేసి అంటాడు. దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి వాడంత ఫాస్ట్గా అసలు ఎలా మూవ్ అవుతున్నాడు అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. నిజానికి ఇక్కడ నాకన్నా చాలా అద్భుతమైన ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరికీ నన్ను నేనే వెనకబడిపోయా. కానీ వాడు అంత ఫాస్ట్గా డ్రిబ్లింగ్ చేస్తున్నా కానీ వాడు అసలు ఎలా ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి మన ఇసాకి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడైతే వచ్చేసి వాళ్ళు అసలు ఏం పథకం వేస్తారో నాకు బాగా అర్థమైందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన ఇసాకి అయితే వచ్చేసి నాకు బాల్ పాస్ చేయని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. దయచేసి బాల్ నాకు పాస్ అయ్యి నేను కొద్దిగా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మన ఇసాకి అయితే అంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి నాకు ఎవడే అవసరం లేదు కానీ కొత్త కూర నన్ను వదిలేలా లేడు అని చెప్పేసి చాలా ఫాస్ట్గా గోల్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు బాల్ అయితే వచ్చేసి మన ఇసాకి దగ్గరికి అయితే వస్తుంది. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఇది చాలా బాగుంది, కరెక్ట్గా బాల్ నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నేను సరిగ్గా గేమ్లోకి దిగానని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నా కళ్ళతో నేను ఇక్కడ ఏం చేస్తానో అందరికీ చూపిస్తానని అంటాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి మన రిన్కి అయితే బాల్ పాస్ చేస్తాడు. ఇక పద అని చెప్పేసి అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఇప్పుడు రెన్తో కెమికల్ రియాక్షన్ జరపబోతున్నా, ఎందుకంటే వాడిలో ఉన్న ఎబిలిటీస్ మొత్తం నేను బయటికి దిగిపోతున్నా, నన్ను నేను నిరూపించుకుంటా ఈ మ్యాచ్లో అని చెప్పేసి మన ఇసాకి అనుకుంటాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి వాడు నాకు చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నాడు, ఇదే సరైన సమయం అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి మీరు రంగంలో దిగితే నేను కూడా రంగంలో దిగుతా, మీకేమాత్రం నేను తీసుకోండి నేను నిరూపించుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇక మన రిన్ అయితే వచ్చేసి మళ్ళీ మన ఇసాకి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఇప్పుడు బాల్ నా దగ్గర ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి రిన్ మనం గట్టిగా ప్రయత్నించే గోల్ వేయడానికి అవకాశం ఉంటుంది, మన ఈజు గోల్ బాక్స్ దగ్గర చేరుకోవచ్చని అంటాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి లాస్ట్ సారి మన రిన్కి అయితే బాల్ పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడ చిగిరి అయితే వచ్చేసి నేను ఎక్కున్నట్టుగా మర్చిపోయావు ఇసాకి అని చెప్పేసి ఆ బాల్ చాలా ఫాస్ట్ నుంచి అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఏం ప్లాన్ చేస్తావో నాకు బాగా తెలుసు ఇసాకి, నువ్వు కొత్తగా దాన్ని ట్రై చేయరు, నీ మూవ్స్ అని నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. కానీ మన ఇసాకి అయితే వచ్చేసి నేను వేసిన పథకం వీడు ఇంత ఫాస్ట్గా అసలు ఎలా కనుక్కున్నాడు, నేను రెన్కి బాల్ పాస్ చేస్తాను అసలు ఎలా క్యాచ్ చేస్తాడని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఈడ ఎక్కున్న వాళ్ళందరికన్నా మాకు గట్టి అపోనెంట్ అని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇకప్పుడు మన చిగిరి బాల్ పాస్ చేయడంతో చాలా దూరం అయితే వెళ్తుంది. ఇక మనోడు వాళ్ళ టీమ్మేట్స్ ఆ బాల్ని ఎవరైనా క్యాచ్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మన షిడో అయితే వచ్చేసి ఆ బాల్ నాదర, మీరు ఎవరు దాన్ని క్యాచ్ చేయాలని చెప్పేసి ఆ బాల్ వైపు చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి షిడో అసలు నువ్వు ఆ ప్రదర్శన లేకుండా ఏం చేస్తున్నావు, వెంటనే ఆ బాల్ని ఎలాగైనా సరే మన చేతుల నుంచి జారిపోకుండా చూసుకో అని చెప్పేసి చాలా గట్టిగా అరవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వాడు చాలా ఫాస్ట్గా అయితే పరుగుతున్నాడు, వాడి మూమెంట్స్తో నేను మ్యాచ్ చేయగలిగితే ఆ బాల్ నేను చేజిగించుకోగలనని అనుకుంటాడు. కానీ వాడిని అక్కడ ఉన్న వాళ్ళంతా ఈజీగా బ్లాక్ చేస్తా అని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇప్పుడు మొత్తం వాడి దగ్గరే ఉన్నాడు, ఖచ్చితంగా వాడు బాల్ పాస్ చేయడం ఖచ్చితంగా వాడి దగ్గరే పెట్టుకుంటాడని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఎలాగైనా సరే నేను షిడో దగ్గరికి వెళ్తే వాడు ఖచ్చితంగా బాల్ పాస్ చేస్తే నేను రెండుకి పాస్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి మన ఇసాకి అయితే వాడి దగ్గరికి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడు. కానీ మన షిడో అదేమాత్రం పట్టించుకోకుండా మనోడు గోల్ వేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి గోల్ అయితే వేస్తాడు. దాన్ని చూస్తే మన ఇసాకి అయితే వచ్చేసి వీడికి ఏమన్నా పిచ్చా అని చెప్పేసి అనుకుంటాడు. దాన్ని చూస్తే మన ఇసాకి అయితే వచ్చేసి షాక్ అవుతాడు, నిజంగా వాడు గోల్ వేశాడు, అంతమంది వాడి చుట్టూ ఉన్నా కానీ వాడు అంత పాసిబిలిటీకి ఎలా గోల్ వేశాడని చెప్పేసి అనుకుంటాడు. నిజంగా వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గమనించాడో లేదా గుడ్డిగా గోల్ వేశాడో అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన చిగిరి అయితే వచ్చేసి వాడు అంత ఫాస్ట్గా అసలు ఎలా గోల్ వేయగలిగాడు అని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ మన షిడో అయితే వచ్చేసి నేను కేవలం నా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కేవలం గోల్ వేయడం మాత్రమే దృష్టి పెట్టలేదు, నేను చుట్టూ ఏం జరుగుతుందో కూడా నేను గమనించగలను, అందుకే నెంబర్ 2 స్థానంలో ఉన్నానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూస్తూనే మన కునిగే మీద వచ్చేసి వాడి బాడీలో ఉన్న సెన్సెస్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయని చెప్పేసి ఏమాత్రం ఊహించలేదని అంటాడు. దాన్ని చూసిన మన షిడో అయితే వచ్చేసి ఏంటి కునిగేమి ఓడిపోయని చెప్పేసి బాధపడుతున్నావా అని చెప్పేసి మనోని అయితే ఎగతాళి చేస్తూ ఉంటాడు. కానీ నిజానికి మీరైతే వచ్చేసి గోల్ బాక్స్లో ఉన్నప్పుడు కేవలం గోల్ వేయడానికి మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ నేను అలా కాదు, నేను చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఒక కన్ను వేసి ఉంటానని అంటాడు. ఇక ఆ కన్ను ఒక ప్లేయర్ అయితే వచ్చేసి నిజంగా షిడో ఇంత బాగా గేమ్ ఆడతాడా, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, నేను వాడి మీద ఒక కన్ను వేసే ఉంటానని అంటాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి కాసేపు అవుట్పుట్ కోసం వేచి ఉండాలని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఇది షిడో ఒక మూవ్ కదా, ఇంతకీడు ఎప్పుడు నేర్చుకున్నాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి నాకు ఇంతవరకు గోల్ వేసే అవకాశం రాలేదు, ఖచ్చితంగా ఈ ఛాన్స్ని ఉపయోగించి నేనే గోల్ వేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక తాబిత్ అయితే వచ్చేసి ఇసాకిని చూసి అసలు వీడు ఏం చేస్తున్నాడు, అసలు వీడి పథకం ఏంటని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వాడు బాల్కి చాలా దూరంగా ఉన్నాడు, ఇప్పుడు నేను కనుక బాల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాల్ నా చేతికి వస్తుందని అనుకుంటాడు. ఇక మన ఇసాకి వచ్చేసరికి మన తాబిత్ బాల్ తీసుకుని అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతాడు. దాన్ని చూస్తే మన ఇసాకి అయితే వచ్చేసి నేను కరెక్ట్గా ఎక్కడికి వస్తున్నావు, అసలు ఎలా వాడు గెస్ చేశాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన తాబిత్ అయితే వచ్చేసి నా దగ్గర నుండి బాల్ తీసుకున్నంత సులభం కాదురా అని అంటాడు.
చూడు గోల్ వేయటం నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నా, ఖచ్చితంగా నేనే గోల్ వేసి గెలుస్తాను, ఎందుకంటే ఇక్కడ అందరికన్నా నేనే స్ట్రాంగ్ అని చెప్పేసి మన తాబితో అంటాడు. దానికి మన ఇసాకి అయితే వచ్చేసి అసలు ఏమాత్రం అలా జరగదు, నేను అడ్డుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇలా చూడు ఇసాకి, నీకన్నా బలహీనంగా ఉంటారు కదా, వాళ్ళని ఓడించడానికి ప్రయత్నించు, అంతేగాని నా దారి కడ్డు రాకు. నువ్వు బలహీనంగా ఉన్న వాళ్ళని ఓడిస్తే నీకు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. నిజానికి నీ గురించి చెప్పాలంటే ఈ టీంలో అందరికన్నా చాలా వీక్ పర్సన్ నువ్వే ఇసాకి అని అంటాడు. ఇలా చూడు ఇసాకి, నీ చుట్టూ అందరూ ఉన్నప్పుడు నీ ఎబిలిటీస్ మొత్తాన్ని బయట తీసి చాలా బాగా గేమ్ ఆడుతావు, కానీ ఇప్పుడు నీ టీమ్మేట్స్ అవ్వలేరు, ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి, నువ్వేం చేయలేవని అంటాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లోనే రాత్రి కూర్చొని అన్ని చూడడం వల్ల నాకు చాలా మంచి విషయాలు అయితే తెలిసాయి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క మూవ్ నేను ఈజీగా పసిగట్టగలనని అంటాడు. ఇక అది విన్న మన షిడో అయితే వచ్చేసి నువ్వు కాసేపు అలా మాట్లాడడం కాసేపు ఆపుతావా అని చెప్పేసి అంటాడు. ఇలా చూడు, నేను ఇప్పుడు మొత్తం మీ టీంని క్రష్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ అందరికంటే బెస్ట్ నేనే అని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి మీ ఇద్దరు కలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఆపగలమని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన షిడో అయితే వచ్చేసి మా తాబితో ముందుకైతే వస్తాడు. కానీ వెనక నుండి మన ఇసాకి అయితే వచ్చేసి బాల్ తీసుకోవడం చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మన తాబితో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి అసలు బాలే దక్కకుండా చేస్తూ ఉంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి ఓ నిజంగా ఇది చాలా మంచివాడు, వీడు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు అని అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నిజంగా మేమిద్దరం కలిసినా కానీ వాడిని ఏమాత్రం బ్లాక్ చేయలేకపోతున్నాం, అసలు మేమిద్దరం ఎటువైపు నుంచి వస్తున్నాం, వాడు ఈజీగా పసిగట్టగలుగుతున్నాడు అని అనుకుంటాడు. అందుకే ఈగో ఈ టాప్ 3 ప్లేయర్గా అయితే ఎంచుకున్నాడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన తాబిత్ అయితే వచ్చేసి ఇదంతా తాబితో గేమ్ రేపు అంతా మీరు నా గేమ్ చూడండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరిని దాటుకొని చాలా ఫాస్ట్గా మన తాబిత్ అయితే వెళ్ళి గోల్ వేస్తాడు. ఇక మన తాబితో మన ఇసాకిని చూసి నేను ముందుగానే నీకు చెప్పాను కదా నేనే గోల్ వేస్తానని అంటాడు. ఏంటి ఇసాకి, నీకు చెమట పట్టినట్టుంది, వెంటనే దాన్ని తుడుచుకొని తగిలిన గాయాల దగ్గరికి వెళ్తే నీకు ప్రమాదంగా మారవచ్చు అని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నాకున్న విలన్స్లో వీడు కూడా ఒకడని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నిజంగా తాబితో గారు చాలా అద్భుతంగా అయితే గేమ్ ఆడుతున్నాడు, అంతేకాదు వాని దగ్గర చాలా మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి, వాడిని అడ్డుకోవడానికి సాధారణ మూవ్స్ ఏమాత్రం సరిపోవు, నేను కొత్తగా ఆలోచించాలి, నిజంగా వాడు ఒక అసాసిన్ లాగా గేమ్ ఆడుతున్నాడని అనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక ప్లేయర్ అయితే వచ్చేసి నిజంగా వాడు ఒక మాన్స్టర్, ఎందుకంటే వానికి ఆపోజిట్ టీంలో ఎవరైనా బలహీనంగా ఒక ప్లేయర్ కనపడితే చాలు వాళ్ళని క్రష్ చేయడానికి అయితే చూస్తాడు, ఆ గేమ్ అంతా వాడిపైన ఫోకస్ అయితే ఉంటుందని అంటాడు. ఇక మన హియోరి అయితే వచ్చేసి వాడు ఆల్రెడీ నీ మీద ఫోకస్ అయితే పెట్టాడు ఇసాకి, ఈ మ్యాచ్ అంతా ఎలాగైనా సరే వాడిని క్రష్ చేయడానికే చూస్తాడు, వాడి ఫోకస్ అంతా నీ మీదనే ఉంటుందని అంటాడు. ఇక దాన్ని విన్న మన ఇసాకి అయితే వచ్చేసి నీకు వాడి గురించి చాలా విషయాలు తెలిసినట్టుండే కాబితో గురించి అని అంటాడు. అవును, వాని గురించి నాకు చాలా విషయాలు తెలుసు, బ్లూ లాక్లో వాడిని కలసక ముందే వాడి గురించి నాకు పూర్తి వివరాలు తెలుసు, ఎందుకంటే ఒకసారి వాంతో కలిసి నేను ఆడానని చెప్పేసి అంటాడు. నువ్వు వాంతో ఆడి గెలవాలంటే ఈ విషయం అయితే గుర్తుపెట్టుకో, నువ్వు నీ బలహీనతలు ఏవి వాడిని కనపడకుండా దాచుకో, నీ కేవలం నీ బలంతోనే వాడిని ఓడించడానికి ప్రయత్నించని అంటాడు. కానీ అది విన్న మన ఇసాకి అయితే వచ్చేసి ఈ గేమ్లో మొత్తం నా బలహీనతలు ఏమాత్రం కనిపించకుండా కంట్రోల్ చేసుకోవాలంటే అది కొద్దిగా కష్టమే అని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఈ గేమ్లో మొత్తం నా స్ట్రెంత్ ఉపయోగించి నేను ఆడబోతున్నాను, ఇదంతా ఒక యుద్ధం లాగైతే ఉంటుంది, నేను నా డైరెక్ట్ షాట్లతో నా స్కిల్తో ఈ గేమ్ అంతా నా కంట్రోల్లో తెచ్చుకుంటా అని అంటాడు. ఇక ఇటువైపు మన షిడో అయితే వచ్చేసి ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉందని అంటాడు, కానీ మన రిన్ అయితే వచ్చేసి అసలు ఏమాత్రం లేదని చెప్పేసి మళ్ళీ వాడికి బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక అప్పుడే మధ్యలోకి మన ఇసాకి అయితే వస్తాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి ఇసాకి మన ఇద్దరం కలిసి ఇంతకుముందుగా యూజ్ చేసిన ట్రిక్ మళ్ళీ మన ఇద్దరిని యూజ్ చేద్దామని చెప్పేసి మన షిడో మన ఇసాకి అయితే బాల్ పాస్ చేస్తాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి మళ్ళీ నేను రిన్కి బాల్ పాస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చేతులకి అయితే వెళ్తుంది, అలా చేయకూడదు, ఒకవేళ నేనన్నా గోల్ వేయాలి లేదంటే షిడో అన్నా గోల్ వేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వీడియోప్పుడు నా వెనకలు ఎంత ఫాస్ట్గా వచ్చాడు, ఇప్పుడు నేను రిన్కి బాల్ పాస్ చేద్దాం అనుకున్నా కానీ వీడు నన్ను బ్లాక్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా రిన్ సైడ్ బాల్ పాస్ చేస్తే ఖచ్చితంగా వీడు తీసుకొని నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే తాబిత్ అయితే వచ్చేసి మన ఇసాకిని బాల్ పాస్ చేయకుండా బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వీడు బాడీ అడ్డు పెట్టి నేను బాల్ పాస్ చేయకుండా ఆపుతున్నాడని అంటాడు. ఇక వెంటనే మన తాబిత్ అయితే వచ్చేసి నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఆట మధ్యలోకి వస్తే నేను క్రష్ చేస్తాను, ఇప్పుడు నువ్వు ఆటలు అంటిపండు అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మన తాబిత్ అయితే వచ్చేసి మన ఇసాకిని బ్లాక్ చేసి పక్కతో ఆ బాల్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు చాలా మంచివాడి ఇసాకి, నీ దగ్గర నుంచి బాల్ తీసుకొని చాలా తేలిక అని చెప్పేసి మన తాబితో ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి అసలు వాడు నా దగ్గర నుంచి చాలా బాల్ తీసుకున్నాడు అని అనుకుంటాడు. వాడిని తీసుకు నన్ను బ్లాక్ చేసి బాల్ తీసుకుంటానని ఏమాత్రం ఊహించలేదు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి వాడు నాకు బాల్కి ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసి వాడు ఈజీగా నా దగ్గర నుంచి బాల్ అయితే తీసుకున్నాడు అని అంటాడు. అరే తాబితో నా దగ్గర నటించద్దురా అని చెప్పేసి మన ఇసాకి అయితే అంటాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి అదంతా నా హార్డ్ వర్కింగ్ రా అని చెప్పేసి అంటాడు. ఏంటి ఇసాకి, ఇప్పుడు నువ్వు తిరిగొచ్చి నువ్వు పట్టుకుందామని ట్రై చేస్తావు, అది నీ వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. ఇక మన టీమ్మేట్లు అయితే వచ్చేసి మన తాబితోని బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి తాబితోని వెంటనే బ్లాక్ చేసి మన దగ్గర బాల్ తీసుకోండి అని చెప్పేసి అంటాడు, కానీ మన తాబితో వచ్చేసి అది మీ వల్ల కాదురా అని అంటాడు. ఇక వెంటనే మన తాబితో కరాస్ అయితే వచ్చేసి నింజా టెక్నిక్ వాడి చాలా ఫాస్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మూవ్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక వాడు చాలా ఫాస్ట్గా మన డ్రీన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మన డ్రీన్ అయితే వచ్చేసి వాడు ఎంత ఫాస్ట్గా నా దగ్గరికి ఎలా వచ్చాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
వాడు నా వెనకాల వస్తున్నట్టు అసలు ఏమాత్రం గెస్ట్ చేయలేకపోయాడు. నిజంగా వాడు చాలా ఫాస్ట్గా వచ్చాడని చెప్పేసి మన రిన్ అనుకుంటాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి రిన్ వాడిని దాటుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. వాడిని ఎలాగైనా సరే బ్లాక్ చేయని అంటాడు. ఇక ఇటువైపు మన ఓయోటా అయితే వచ్చేసి మరేం పర్వాలేదు నేనుండాలని అంటాడు. కానీ వాడిని కూడా దాటుకొని మనోడు చాలా ఈజీగా తప్పించుకొని పోతాడు. ఇక మన తాపితో చాలా ఫాస్ట్గా వెళ్ళి అక్కడైతే గోల్ వేస్తాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి తాపితో ఆపడం చాలా కష్టంగా అయితే ఉంది. ఓయోటా తలుచుకున్నా కానీ వాడు మేము అందరం కలిసి ఆపలేకపోతున్నామని అనుకుంటాడు. ఇక మన తాపితో అయితే వచ్చేసి నెంబర్ 2 నువ్వు కొద్దిగా ఆలస్యంగా వచ్చావు, 1 సెకండ్ ముందుగా వచ్చినా కన్నా నాపేవాడు అని అంటాడు. ఇక అది విన్న మనోడు వచ్చేసి నిజంగా వీడు ఒక మాన్స్టర్లా గేమ్ ఆడుతున్నాడు, వీడిలో ఎంత శక్తి ఉందా అని అనుకుంటాడు. ఇక మన ఇసాకి టీంలో ఉన్న వాళ్ళు అయితే వచ్చేసి నిజంగా వాళ్ళ కాంబో చాలా బెస్ట్గా అయితే ఉంది, బ్లూ లాక్లో వాళ్ళకి మించిన వాళ్ళు అంటే లేనట్టుగానే ఉన్నారు అని అంటాడు. అది విన్న మన ఇసాకి అయితే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు, వాళ్ళ కాంబో కూడా ఎటువంటి బలహీనత లేకుండా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారని అంటాడు. ఇక తర్వాత వెంటనే మళ్ళీ మ్యాచ్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఈసారి బాల్ అయితే వచ్చేసి మన రిన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి రిన్ బాల్ నాకు పాసి మళ్ళీ మన ఇద్దరం కలిసి అదే ట్రిక్ని యూజ్ చేద్దామని అంటాడు. ఇక అప్పుడే మధ్యలోకి మన తాబిత్ అయితే వస్తే నేను కొన్నట్టుగా మర్చిపోయారని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వీడి గోల్ అంటారు ఇప్పుడు నా మధ్యలో దూరుతున్నాడు అని అనుకుంటాడు. ఇక వెంటనే మన రిన్ అయితే వచ్చేసి మన ఓయోటాకి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక మన వాళ్ళు అలా చాలా ఫాస్ట్గా బాల్ మూవ్ చేసుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మన రిన్ అయితే వచ్చేసి నేను చేసే ప్రతి ఒక్క బాల్ పాస్ గమనించడం కాదు, వాడు నా టెక్నిక్స్ అన్నింటినీ కాపీ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇక వెంటనే మన రిన్ చాలా ఫాస్ట్గా గోల్ వేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తితో చేసి మన రిన్ బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మధ్యలోకి మన షిడో అయితే వచ్చేసి రిన్ నా దగ్గరికి బాల్ పాస్ నేను గోల్ వేస్తానని అంటాడు. కానీ మన చిగిరి అయితే వచ్చేసి అది నేను ఉన్నంత వరకు అసలు ఏమాత్రం జరగదని మీ ఇద్దరిని బ్లాక్ చేస్తానని అంటాడు. ఇక చాలా ఫాస్ట్గా మన రిన్ అయితే వచ్చేసి గోల్ వేయడానికి ఒక మార్గాన్ని వెతుకొని చాలా ఈజీగా గోల్ వేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక ఒక్కసారిగా మనోడు కిక్ చేసిన వెంటనే అది గోల్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసే మన ఇసాకి అయితే వచ్చేసి నిజంగా గోల్ పడుతుందా లేదా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన రిన్ కొట్టిన బాల్ స్ట్రైట్ వెళ్ళి అయితే గోల్ అయితే పడుతుంది. ఇక దాన్ని చూసి మన తాబితో వచ్చేసి మరేం పర్వాలేదు రిన్ నువ్వు కూడా చాలా బాగా ఆడుతున్నావు అని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఒక గోల్ కూడా వేయలేకపోతున్నానా అని చెప్పేసి ఎందుకు పనికిరాను అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.